తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెద్ద చిన్న హోటళ్లతో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాలలో వ్యర్థాలను తొలగించేందుకు 2 చెత్తబిన్ల వ్యవస్థను నిర్వహించాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల నుండి అభిప్రాయాన్ని పొందడానికి ఫిర్యాదులు, సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో పెద్ద జనతా క్యాంటీన్లు, ఏపీటీడీసీ హోటళ్లపై జరిగిన సమీక్షా సమావేశంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని అన్ని హోటళ్లలో చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా సేకరించాలన్నారు. తమ హోటల్ ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. హోటళ్లు, ఆహార పదార్థాల ధరలతో ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు క్రింది మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఆహార పదార్థాలలో సింథటిక్ రంగులు, నిషేధించబడిన రంగులు ఉపయోగించరాదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు టేస్ట్ ఎన్హాన్సర్తో చేసిన పదార్థాలు తినరాదు. హోటల్ లైసెన్స్ పొందినవారు వాటిని ఎటువంటి సబ్లీజ్కు ఇవ్వకూడదు. అదేవిధంగా పెద్ద మరియు జనతా క్యాంటీన్లు తప్పనిసరిగా తమ హోటళ్ల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. సవరించిన ధరలను రెవెన్యూ విభాగానికి సమర్పించాలన్నారు. తిరుమలలోని అన్ని క్యాంటీన్ల వారికి ఆగస్టు 5 తరువాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ శిక్షణ ఇస్తుందని, ఆ తరువాత క్యాంటీన్లు, తినుబండారాలను తనిఖీ చేస్తామని తెలియజేశారు. వాటర్ బాటిళ్లు కూడా 20 రూపాయలకు మించి అమ్మకూడదని, తనిఖీ సమయంలో నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం అన్నప్రసాదం, దాతల విభాగం, ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, సమస్యలను కూడా ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర కుమార్, శ్రీ సెల్వం, శ్రీమతి ఆశాజ్యోతి, అదనపు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.